సో, మీ పిల్లలు గూడా మట్టి తినడం, లేదంటే చాక్ పీస్ తినడము, లేకపోతే వాల్ పెయింట్ కానీ, ప్లాస్టిక్‌వేవైనా తినడం, చార్కోల్ లాంటివి తినడం, బల్పం కానీ, ఇట్లాంటివన్నీ తింటున్నారా? హలో! ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, యూజువల్లీ దీన్ని పైకా అంటారండి. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఫర్ మోర్ దాన్ ఎ మంత్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్. మోర్ దాన్ 1 మంత్ కంటే కంటిన్యూగా ఉంటే దాన్ని అబ్నార్మల్ కిందకి తీసుకుంటాం. అండ్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో చాలా కామన్ ఇది. అండ్ ఎందుకు ఇది వస్తది, రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ హైయర్ ఇన్సిడెన్స్ అయితే చిల్డ్రన్ విత్ డెవలప్‌మెంటల్ డిసెబిలిటీస్ లైక్ మెంటల్ రిటార్డేషన్ గానీ, ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, ఈ కండిషన్స్‌లో ఉన్న పిల్లల్లో ఎక్కువ చూస్తాం ఇది. అపార్ట్ ఫ్రమ్ దిస్ జింక్ డెఫిషియన్సీ అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే ప్రాపర్ న్యూట్రిషన్ లేని చిల్డ్రన్‌లో చూస్తాం. అండ్ అది కాకుండా చైల్డ్ అబ్యూస్ కేసెస్‌లో కూడా ఇది చూస్తాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ పేరెంట్ నెగ్లెక్ట్. అంటే ఇఫ్ పిల్లలు గనుక వాళ్ళు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుర్రో, లేకపోతే పట్టించుకోవట్లేదని వాళ్ళకి అర్థమైపోతే, ఇట్ వుడ్ ఎఫెక్ట్ దెమ్ మెంటలీ. సో, ఒక్కొక్క చైల్డ్‌కి ఒక్కొక్క విధంగా రెస్పాన్స్ అనేది ఉంటది. అండ్ అందులో పైకో కూడా ఒకటి రాడానికి ఛాన్స్ ఉంటది ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్ నెగ్లెక్ట్. సో, ఇది ఇగ్నోర్ చేస్తే ఏం ఎఫెక్ట్స్ అవుతాయి అంటే, లెడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ వార్మ్స్ అంటాం కదా! వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో, పిల్లలు ఇవి రాకుండా ఎట్లా ప్రివెంట్ జేయాలి అంటే, సో, ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ టెస్ట్ చెక్ చేయించడం, లేదంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించడము చేయిస్తూ ఉండాలి. అండ్ ఇది 1 మంత్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్‌లీ యూ షుడ్ కన్సిడర్ కన్సల్టింగ్ డాక్టర్.